అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. ఏమండి, ఈయనొకడండి, ఈయన మీద చాలా రెస్పెక్ట్ ఉండేది నాకు, ఎవరో హర్ష్ కుమార్ గారి మీద. అయితే ఈ మధ్య ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. కింద కామెంట్లన్నీ కూడా తాగి ప్రెస్ మీట్ పెడుతున్నాడు, తాగుబోతాడు, ఇటు తాగుబోతాడు అని తెగదిట్టేస్తున్నారు ఆయన్ని. బాధ అనిపిస్తుంది. కానీ చూస్తే ఆ మాట తీరు కానీ తడబడ్డం కానీ ఇదన్నీ కూడా నిజమే తాగున్నట్టు ఇటు అనిపించేలాగే ఉంటుంది. ఇక్కడైతే ఏకంగా వంగలపూడి అనిత గారండి, ఒక దళిత మహిళ, ఎంతో పోరాడింది. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో అవమానాలు వచ్చుకుని నిలబడ్డది, తట్టుకుని నిలబడి ఈరోజు ఆవిడ ఒక హోంమంత్రి స్థాయికి వచ్చిందండి. మీరు చిన్నప్పటి నుంచి రాజకీయవేత్తని, తోపుని, తురువుని అంటారు. ఒక ఎంపీతో పరిమితం అయిపోయారండి మీరు. ఒక ఎంపీ, అది కూడా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ దయ వల్ల. మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ లేకపోతే, ఓ పార్టీ లేకపోతే మీరు జీరో, వేళ మీరు జీరో. అలాంటిది ఆ స్థాయికి వెళ్ళిన ఒక ఎస్సీ మహిళని నోటికి ఏదొస్తే అది వాగుతున్నారేంటి? హర్ష్ కుమార్ గారు, మీరు కింద కామెంట్లు చూసుకోండి. వీడు బురద ఒప్పిందని ఒకడో, వీడు తాగుపోతాడని ఒకడో, వీడిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి అని ఇంకొకడో. అమ్మ నా బూతులు తిడుతున్నారు మిమ్మల్ని. అయినా మీకు అసలు పట్టించుకోవట్లేదండి. మీరు ఏమంటాడు చూడండి. ఈయన ఎవరు వెళ్లకుండా, చొరబాటుదారులు వెళ్లకుండా పెద్ద సెక్యూరిటీ ఉంటుంది. కానీ విరివిగా గంజాయి వ్యాపారం చేస్తాం. ఈ ప్రభుత్వంలో, అన్ని ప్రభుత్వాల్లో కూడా గంజాయి జైల్స్ లో కొనసాగుతూనే ఉంటుంది. హోమ్ మినిస్టర్ గారు నిన్న పోలీసుల్ని వాళ్ళు కొట్టడం తప్పు కాదు, రౌడీ షీట్లని కొట్టడం తప్పు కాదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హోమ్ మినిస్టర్ గారు. ది గ్రేట్ అనిత. ఏమండి, ది గ్రేట్ అనిత అంట. అందుకేలా కింద కామెంట్లు అలా పెడుతున్నారు. అయినా ప్రెస్ మీడియా వాళ్ళు, మీడియా మిత్రులు ఆలోచించండి. మీరు మైకులు ఎవరి దగ్గర పెడుతున్నారో, ఏ కండిషన్లో ఉన్న వ్యక్తి దగ్గర పెడుతున్నారో, ఆ వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడతాడో సార్ ఆలోచించుకుని వెళ్ళండి ఓ ప్రెస్ మీట్లకి. చట్టం చదువుకోండి. మీరు ఏం చదువుకున్నారో, టీచర్ అమ్మ ఉద్యోగం చేస్తూ వచ్చినట్టుకున్నారు. చట్టం చదువుకోండి. పోలీసులకి కొట్టే అధికారం లేదు. పోలీసులు కేసు పెట్టి న్యాయస్థానానికి ఇస్తే న్యాయస్థానం శిక్ష చేస్తుంది. న్యాయస్థానంలో కూడా దెబ్బలు కొట్టే సంస్కృతి లేదు. జైల్లో చట్టం మీరు కూడా చూడండి ఒకసారి. బయట జరుగుతున్న వ్యవహారాలు కూడా చూడండి. హర్ష్ కుమార్ గారు, మీరు ఒక మహిళ మీద విరుచుకుపడే ముందు కాస్త ముందు జరిగినవి మన ముడ్డు కింద ఉన్నాయి కూడా చూడండి. ఆ యాసిడ్ కేసులో ఎన్కౌంటర్ జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. మీ పార్టీ, ఇప్పుడు మీరు ఆ పార్టీలో ఉన్నారో లేదో మాకు తెలియదు, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో మాకు తెలియదు అనుకోండి. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, మీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లు చేయమని కూడా చట్టంలో లేదు. దిశ దగ్గర ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా ఎన్కౌంటర్లు చేయమని లేవు చట్టాల్లో, కానీ జరుగుతాయి. కొంతమంది మరీ క్రూరంగా, మరీ సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నప్పుడు, మన చట్టాలు మరీ స్మూత్గా ఉన్నప్పుడు, చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళైనా సరే కొన్నిసార్లు కొన్ని కంట్రోల్ చేస్తారండి పోలీసులు. అర్థమైందండి హర్ష్ కుమార్ గారు? ఇప్పుడు చెప్పినా మీకు అర్థమవుదేమోలేండి. పెట్టాలి. ఈవెన్ జైల్లో దెబ్బలు కొట్టినా కానీ అది నేరం. కానీ జైల్లో కూడా వీళ్ళు జైలర్లు సూపర్ నెట్. అప్పటి నుంచి నా బ్లాక్ నేనున్న చోట ఎక్కడ కొట్టడం మానేశారు. కొట్టడం అన్నది మీ జన్మ హక్కు కాదు. పోలీసులు అయినంత మాత్రాన మీరు కొట్టడానికి రైట్ లేదు. వాళ్ళకు ఉందండి పోలీసు వాళ్ళ మీద తిరగబడడానికి, పోలీసు వాళ్ళని చంపడానికి ట్రై చేయడానికి, లేకపోతే దారంట బండి మీద వెళ్తున్నాడు ఆయన గుద్దేసి మళ్ళీ ఆడనే మళ్ళీ తిరిగి బాధేయడానికి వాళ్ళకు ఉన్నదండి రైట్. వాళ్ళని కంట్రోల్ చేసే రైట్ మాత్రం పోలీసులకి లేదండి. అంటే ఏంటండి, నేరాలు ప్రోత్సహిస్తున్నాను మీరు హర్ష్ కుమార్ గారు? నేరస్తులు అవును, వాళ్ళు నేరాలు చేసుకుంటారు, వాళ్ళు నేరస్తులు కాబట్టి. మీరు పోలీసులు కాబట్టి వాళ్ళని గౌరవించండి, వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టి వాళ్ళకి భోజనం పెట్టండి, వాళ్ళకి సమయానికి టీ ఇవ్వండి అని చెప్తున్నారా? ఏం మాట్లాడాలనుకున్నారు మీరు? అలా మీకు పని ఏంటండి? ఇప్పుడు ఈ రాష్ట్ర రాజకీయాలతో పని ఏంటి మీకు? మీకు ఏమైనా రాజకీయ పార్టీ ఉందా? లేదా మీరు ఎక్కడైనా పోటీ చేస్తున్నారా? లేదా మీకు ఏ రాజకీయ పార్టీలోనే మీరు చేరున్నారా? మీకు రాజకీయాల పని ఏంటండి? నాకు అర్థం కాదు. అప్పుడు ఆ పార్టీ ఉంటే ఆ పార్టీని తిడతారు, ఈ పార్టీ అధికారులు ఉంటే ఈ పార్టీని తిడతారు, మళ్ళీ ఏమనంటే నేను దళితుడిని, నేను మాలోడిని అంటారు. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి మాలోళ్ళు మొత్తం అందరూ అన్ని పార్టీలు వెలేయాలా? నేను ఇప్పుడు చెప్తున్నానండి ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో ఉన్న పార్టీలకి, ఆయన మాటలకి ఆయనే బాధ్యుడు తప్ప ఆయన అనుకున్న కులాలను, ఆయన అనుకున్న మతాన్ని బాధ్యులు చేయకండి దయచేసి. నేను హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడో ఆయనకి అర్థం కావట్లేదు. ఒకటేంటంటే మీరు కొట్టడానికి అసలు రైటే లేదు. అటువంటిది హోమ్ మినిస్టర్ అయ్యి మీరు సమర్థిస్తున్నారంటే చట్టం చదువుకోండి, చట్టం తెలుసుకోండి, లేదంటే రాజీనామా చేయండి. ఎలా సమర్థిస్తారు మీరు? సిగ్గుండాలి, సమర్థించడానికి సిగ్గుండాలి. వాళ్ళు తప్పు చేయడానికి వాళ్ళు సిగ్గుండక్కర్లేదటండి. గంజా అమ్మడానికి సిగ్గుండక్కర్లే,
దాడులు చేస్తున్నందుకు సిగ్గుండక్కర్లే, దొంగతనాలు చేస్తుంటే సిగ్గుండక్కర్లే, అలాంటి వాళ్ళని భయం చెప్తే సిగ్గుండాలట. అలా మీకు సిగ్గుందా హర్ష్ కుమార్ గారు? ఇలాంటి మాటలు పబ్లిక్గా మాట్లాడడానికి ఒక మహిళ మన జాతి నుంచి ఎదిగింది, ఇవాళ హోంమంత్రి స్థాయిలో ఉంది, అలాంటి మహిళని కాళ్ళు పట్టుకుని లాగేద్దామని ట్రై చేయడానికి మీకు సిగ్గుందా అని నేను కూడా అడుగుతున్నాను. ఉందా మీకు సిగ్గుందా? మీరు ఇలాంటి ప్రెస్ మీట్లు పెడుతున్నప్పుడు కింద నానా దరిద్రమైన బూతులు తిడుతున్నారు, మిమ్మల్ని తాగుబోతా అంటున్నారు, బుర్రదొబ్బినోడు అంటున్నారు, మెంట్లోడు అంటున్నారు. అయినా మీకు సిగ్గుందా? దయచేసి మీరు సిగ్గుపడ, మేము సిగ్గుపడుతున్నాం. అరే మా జాతిలో ఉన్న ఒక నాయకుడు, ఆయన అందరూ ఎలా మాట్లాడుతున్నారేంటి, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు అసలు, పోలీసుల్ని రారాపోరా అంటాడు. ఇదే వీడియోలో మీరు చూడండి, ఎస్పీ గారిని, తెనాలి ఎస్పీ గారిని అనుకోండి, తెనాలో మరి అక్కడ సంథింగ్ ఆడు ఈడు అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. ఏంటండి ఏమైంది మీకు? ఏం చేద్దామని? సిగ్గు లేకుండా పోలీసులు రౌడీ షీట్లు కొడతారట. కొట్టడానికి హక్కు లేదు. కొట్టడానికి హక్కు లేదు. రౌడీ షీట్లు పోలీసులు కొట్టచ్చు, కానీ పోలీసులు రౌడీ షీట్లు కొట్టకూడదు. ఇయో హర్ష్ కుమార్ గారు కొత్త రూల్ రాస్తున్నారు. రౌడీ షీట్లు పోలీసులు చంపడానికి రావచ్చు, రౌడీ షీట్లు పోలీసుల మీద దాడి చేయొచ్చు, కానీ పోలీసులు మాత్రం వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళ కాళ్ళు గడిగా నీళ్ళు తీసి పోలీసులను ఎత్తిమీ చల్లుకోవాలి. ఏం మాటలండి ఇవి? అక్కడ రోళ్ళల్లో ఈవేళ కాదు, ఈవేళ ఏమే తప్పుడు కేసులు నిన్న మొన్న పెట్టినవి కాదు, 2017 నుంచి ఉన్నాయి వాళ్ళ మీద కేసులు. ఏమో కుర్రోళ్ళు దారి తప్పారేమో. అలాంటి వాళ్ళు దారిలో తెచ్చుకోవాలి, తల్లిదండ్రుల బాధ్యత. ముందు తల్లిదండ్రులు చెప్పుకోవాలి, లేదా గురువు చెప్పాలి. వాళ్ళిద్దరు మాట వినకపోతే పోలీసులే చెప్తారు. నెక్స్ట్ పోలీసుల దగ్గరికి వెళ్తారు. పోలీసుల భాష అలాగే ఉంటుంది. ఇవాళ కొత్త కదే, తప్పు చేసే కుర్రోళ్ళని, లేకపోతే గంజాయి తాగే కుర్రోళ్ళను, లేకపోతే ఈవి టీచింగ్ చేసేవాళ్ళను, లేదా ఓ దొంగతనాలు చేసే కుర్రోళ్ళను పోలీసులు వాళ్ళ స్టైల్లోని బుద్ధి చెప్తారు. ఆ స్టైల్ ఎలాగ ఉన్నదని భారతదేశంలో అందరికీ తెలుసు. ఈవేళ కొత్తగా ఎక్కడా లేదు. ఇప్పుడు దాకా పోలీసులు ఎవరి మీద ఏం చెయ్యత్తలేదు. ఇదే ఫస్ట్ కేసు తెనాల్లో అన్నట్టు అరే గొడ్లు చెప్పేసుకున్నారండి అందరూనే. ఏంటిది? కొట్టారు, రౌడీ షీట్లు కొట్టారు అన్నారు. రౌడీ షీట్ ఎప్పుడు పెట్టారు? అంతకుముందు 25వ తారీఖున కోర్టుకి సబ్మిట్ చేశారు తెనాల్లో కోర్టుని ముద్దాయండి. ఇప్పుడు ఈ కుర్రోళ్ళ మీద ఎప్పటి నుంచి ఉన్నాయండి కేసులు? ఇదిగో 17లో కూడా ఉంది స్టార్టింగ్. 17 నుంచి వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. అంటే 17 అంటే అదొక 3, ఇదొక 5, 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి వాళ్ళు చిన్న చితకా నేరాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళు రౌడీ షీట్ పెట్టాలనుకుంటే ఎప్పుడే పెట్టేయచ్చు. వాళ్ళ మీద 2 కేసులు ఉంటే రౌడీ షీట్, నా మీద 2 కేసులు పెట్టినా మీరు రౌడీ షీట్ పెట్టేశాడు జగన్ రెడ్డి. హైకోర్టు కొట్టేసింది. ఇదే రౌడీ షీట్ అయ్యా, ఇప్పుడు పెట్టిన కేసుల మీద అలా రౌడీ షీట్ ఓపెన్ చేస్తారని. వీళ్ళ మీద నిజంగా పోలీసులు పట్టుకుంటే 2015 నుంచి కేసులు ఉన్నాయి, ఎప్పుడో పెట్టి వీళ్ళు రౌడీ షీటు. పోలీసులు వాళ్ళ మీద జాలిపడ్డారు. అరే ఇంకా మారుతారేమో అని అవకాశం ఇచ్చారు. అది ఇవ్వడం కూడా తప్పేనా హర్ష్ కుమార్ గారు? అంతకుముందు 24వ తారీఖు వరకు వాళ్ళకి మీద రౌడీ షీట్ ఉందా? లేదే. 25వ తారీఖునే రౌడీ షీట్ ఓపెన్ చేసి 25వ తారీఖున కోర్టుకి రౌడీ షీట్ల కింద చూపించారు. కానీ జడ్జి వారం తిరగకుండా బెయిల్ ఇచ్చాడు. ఎందుకు? వాళ్ళని కొట్టిన వీడియోలు చూసి ఇమ్మీడియట్ గా బెయిల్ ఇచ్చాడు. రౌడీ షీట్లను పెట్టారు, ఆ పెట్టారు, ఈ కొనేస్తారట. గంజాయి వ్యాపారస్తులు కొత్త కార్లు కొనేసి పోలీసులే గంజాయి వ్యాపారం చేస్తున్నారు అంటాడు ఇతను. అంటే దిగజా మొత్తం ఆల్మోస్ట్ నన్ను ఎవడన్నా సరే అరెస్ట్ చేస్తే బాగుండు, నేను సీఎం తిట్టేస్తాను, పోలీసులు తిట్టేస్తాను, నన్ను అరెస్ట్ చేస్తే బాగుండు, కమాన్ నన్ను అరెస్ట్ చేయండి అని అరెస్ట్ చేయించుకోవడానికి ఎంత నీచమైన మాటలు మాట్లాడాలో అంత నీచమైన మాటలు మాట్లాడతాడు ఈయన. ఎంత దిగజారకూడదో అంత దిగజారుతున్నాడు. ఎస్పీని ఆడు ఈడు అంటాడు, ఐజీ గారిని ఆడు ఈడు అంటాడు, లేదా ఇంకొక డీజీపీని ఆడు ఈడు అంటున్నాడు. పోలీసు వాళ్ళే గంజా వ్యాపారం చేస్తున్నారు అంటున్నాడు ఇందులో.